హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొక రెసిపీ స్నాక్స్ రెసిపీ ఆనియన్ పకోడీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకుని అందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అందులోకి కొంచెం కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేయాలి. అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 కప్పు పాలకూర కూడా వేసాను అందులోకి నేను. మరి 1 కప్పు శనగపిండి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం పొడి, 2 అలాగే గ్రీన్ చిల్లీ కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. అందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కొన్ని అవన్నీ మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏం అవసరం లేదు. వాటర్ లేకుండా ఆటోమేటిక్ గా వాష్ చేసి వేసుకుంటాం కదా, అందులోనే మిక్స్ చేసుకోవాలి. వాటర్ లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద మరొక బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేసి హీట్ చేయాలి. హీట్ అయిన తర్వాత పిండి కలిపి పెట్టుకున్నాం కదా, చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లోనే హీట్ చేయాలి. హీట్ అయిన తర్వాత వేడి పకోడా రెడీ. ఆనియన్ పకోడా రెడీ. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు. క్లైమేట్ కూల్ ఉన్నప్పుడు ఇలా హాట్ గా బజ్జీలు వేసుకుని తినడం నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా మీలో ఎవరికైనా ఇలా నచ్చుతుందా? కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. మా బాబు అయితే టేస్ట్ చేసి చెప్తున్నాడు, సూపర్ వచ్చాయి మమ్మీ అని, సూపర్ ఉన్నాయి మమ్మీ అని చెప్తున్నాడు. అలాగే మీ అందరూ కూడా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి అందరికీ, బాయ్.